హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను తీపి మామిడికాయ తురుము పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది చపాతీలతో అయినా, బ్రెడ్ మధ్యలో కూడా పెట్టుకొని తినేసేయొచ్చు. పూరీలతో అయినా, పెరుగన్నంతో సైడ్ డిష్‌గాను అంతెందుకండి ఉట్టి నోటినే తినేసేయొచ్చు. అంత బావుంటుంది. పిల్లలకైతే చాలా చాలా నచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను పదండి. ఈ తీపి మామిడికాయ తురుము పచ్చడి పెట్టుకోవడానికి నేనిక్కడ 10 మామిడికాయల వరకు తీసుకున్నానండి. ఈ పచ్చడికి తీపి మామిడికాయలు అయితే బావుంటాయి. వీటిని శుభ్రంగా కడిగేసి పైనున్న తొక్కని తీసేసి, ఈ మామిడికాయలని సన్నని గ్రేటర్ ఉంటే దాంతోని ఇలాగా సన్నని తురుములాగా తురుముకోవాలి. లేదు అంటే సన్నని ముక్కలుగా కూడా కట్ చేసుకొని ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు. శైలజ గారు పెట్టారు ఆ పచ్చడి. ఇలా తురుముకున్న తురుమొచ్చేసి నాకు కాస్త తక్కువగానే 2 కేజీల వరకు వచ్చింది. కాకపోతే మీకు కన్‌ఫ్యూజ్ లేకుండా కేజీ కొలతన కొలతలు చెప్పేస్తాను. దాన్ని బట్టి మీరు పచ్చడి ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనిక్కడ ప్లాస్టిక్ డబ్బానైతే తీసుకున్నానండి. మీ దగ్గర ఏదైనా జాడీ లాంటిదుంటే దాంట్లో కూడా పచ్చడి పెట్టేసుకోండి. చక్కగా నిల్వుంటుంది. ఇప్పుడు ఈ డబ్బాలోకి తురుముకున్న తురుమంతా వేసేసుకున్నాను. దీంట్లో వేసుకునే ఉప్పు, కారాలన్నీ కూడా నేను కేజీ కొలతకు చెప్తానండి. ఇప్పుడు ఈ తురుములోకి ఉప్పు వేసుకుందాం. ఉప్పొచ్చేసి కేజీకి 3-4 స్పూన్లు వేయండి. అంతకంటే ఎక్కువ వేయకండి. ఇలా తీపి మాగాయి చేసుకున్నప్పుడు ఉప్పనేది తక్కువగానే పడుతుంది. అలాగే 3 స్పూన్ల వరకు ఆవు పొడిని, 4 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బెల్లాన్నయితే వేస్తున్నాను. ఈ బెల్లం వచ్చేసి మీరు తీసుకునే తీపిని బట్టి ఉంటుందనమాట. కేజీకి అర కేజీకి పైనే బెల్లాన్ని వేసుకోవాలి. కాస్త స్వీట్‌గా తీసుకుంటాము అనుకుంటే కేజీకి 3/4 కేజీ వరకు బెల్లం అయితే పడుతుంది. లేదు మేము అంత స్వీట్‌గా తినము అనుకుంటే కేజీకి అర కేజీ బెల్లాన్ని వేసుకోండి. దీంట్లోని డైరెక్ట్‌గా మెంతులు వేస్తున్నాను. మీరు మెంతి పొడి వేసుకుంటే 1 స్పూన్ వరకు వేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు. క్వాంటిటీ ఎక్కువ కదా! నేను 2 స్పూన్ల వరకు మెంతులను వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా అడుగు నుంచి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత దీంట్లో ఉన్న బెల్లం ముక్కలు కరిగి కొంచెం వాటరీగా అవుతుందనమాట. జ్యూసీగా వస్తుంది. మూత పెట్టేసి 3 రోజుల పాటు అలా ఉంచేసేయాలి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. రోజుకోసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసేయాలి. ఇలా 3 రోజుల పాటు పచ్చడిని ఊరనిచ్చామనుకోండి ఇలా వస్తుందనమాట. చూసారా? మొత్తం జ్యూసీగా ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టుకోవాలి. 2 రోజులు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా! ఒక్క రోజులోనే పాకమంతా చిక్కబడిపోయిందనమాట. చూసారా? ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ జాడీలోకి ఎత్తిపెట్టేసుకోవాలి. డబ్బాలోకైతే వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోని 1 కప్పు వరకు నువ్వుల నూనె గాని, వేరుశనగ నూనె గాని వేసుకోండి. రుచి అయితే బావుంటుంది. ఈ నూనె పచ్చడి మొత్తానికి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఉంచుకున్నాం అనుకోండి సంవత్సరం పైనే నిల్వుంటుంది. ఇలా చేసుకునే పచ్చడిని మీరు బ్రెడ్‌తో తిన్నా, చపాతీలతో తిన్నా, దేనితో అయినా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. అంతెందుకండి ఉట్టి నోటితోనే చక్కగా తినేసేయొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇందులోని ఆవపిండి గాని, ఉప్పు, కారాలు గాని మనం హెవీగా వేయలేదు. మైల్డ్‌గా వేసాం. దానివల్ల ఏంటంటే టేస్ట్ అనేది మైల్డ్‌గా ఉంటుంది. ఈ తురుము పచ్చడి తినడానికి కూడా చాలా బావుంటుంది. ఇలా చేసుకునే తీపి మాగాయ పచ్చడిని ఎక్కువగా నేను చపాతీల్లోని రోల్ చేసుకుంటూ ఉంటాను. లేదు అంటే అప్పుడప్పుడు బ్రెడ్ మధ్యలో కూడా పెట్టుకొని తింటూ ఉంటాను. మీకు పెరుగన్నంతో తిన్నా, పప్పన్నంతో తిన్నా కూడా చాలా బావుంటుంది. పిల్లలైతే ఉట్టినోటినే అలా కొద్దిగా తింటూ ఉండొచ్చు. అంత బావుంటుంది. టేస్ట్‌లేవి కూడా ఎక్కువ ఘాటుగా ఉండదండి. మైల్డ్ ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఈ తీపి మామిడికాయ తురుము పచ్చడి రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్‌గా ఇంట్లో ట్రై చేయండి. చాలా బావుంటుంది. మీరు ట్రై చేశాక ఎలా వచ్చింది? మీ పిల్లలు ఏమన్నారు? అనేది కూడా షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే చాలా లైక్ బాగుంది. చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మా ఛానెల్‌లో రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.